హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి పుట్నాల పప్పు అలాగే అటుకులతో కరకరలాడే మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అటుకులు అలాగే పుట్నాల పప్పుని వేసి మురుకులు తయారు చేసుకున్నట్లయితే కరకరలాడుతూ ఎక్స్ట్రా టేస్టీతో చాలా బాగుంటాయి. ఈ మురుకుల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పుట్నాల పప్పుని వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కప్ దాకా అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు పుట్నాల పప్పుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఒక 5-6 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. చూడండి, అటుకులను ఈ విధంగా చేతితో తీసుకొని మెదిపినప్పుడు ఈజీగా బ్రేక్ అవ్వాలి. అప్పుడే మనకి అటుకులు బాగా వేగినట్టు. ఇలా వేగినట్లయితేనే పుట్నాల పప్పు అటుకుల్ని బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ప్యాన్లో ఉంచుకున్నట్లయితే ఆ హీట్కి కలర్ చేంజ్ అవుతాయి. ఇలా ప్లేట్లో వేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా మిగిలిపోయినవి మనం మురుకుల గొట్టంలో వేసుకున్నప్పుడు అడ్డుపడకుండా ఉంటాయి. ఇలా జల్లించుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. అలాగే ఇందులోకి 2 కప్పుల దాకా బియ్యం పిండిని జల్లించుకోవాలి. 1 కప్పు పుట్నాలు అలాగే 1/2 కప్పు దాకా అటుకులు వేసుకున్నాం కదా, అవి రెండింటిని 1/4 కప్పు తీసుకున్నట్లయితే బియ్యం పిండి వచ్చేసి 2 కప్పుల దాకా వేసుకోవాలి. ఇలా 2 కప్పులు వేసుకొని జల్లించుకోవాలి. ఈ బియ్యం పిండి వచ్చేసి పొడి బియ్యం పిండి మిల్లులో పట్టించినది. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం. ఈ కారం వచ్చేసి మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వాముని అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత పిండిని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అందులోకి ఉప్పు కారాలు యాడ్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. లేదా వేడి చేసుకున్న ఆయిల్నైనా కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని కానీ గీని కానీ వేసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయి. మీ దగ్గర ఉన్నట్లయితే బటర్ని కూడా వేసుకోవచ్చు. ఈ గీ అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి చల్లని వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా పిండినంతా ఒకేసారి కలపకుండా తడిపొడిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి పిండి అంతా ఆరిపోకుండా ఉంటుంది. కొంచెం కొంచెం కలుపుకొని మురుకులు తయారు చేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం పిండిని తీసి పక్కన ఉంచుకోవాలి. పిండి అంతా ఒకేసారి కలుపుకున్నట్లయితే మనము తయారు చేసుకునే లోపు పిండి అంతా ఆరిపోతుంది. ఈ బౌల్లో తీసుకున్న పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా మనం ఇప్పుడు తయారు చేసుకోవడానికి కలుపుకుందాం. చూడండి, పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి హోల్స్ ఉన్న బిల్లని తీసుకొని మురుకుల గొట్టంలో వేసుకోవాలి. మురుకుల గొట్టంలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ఎంతైతే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి. ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత పైన క్లోజ్ చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా హీట్ చేసుకున్న ఆయిల్లోకి కొంచెం పిండిని వేసుకున్నట్లయితే ఆయిల్ కాగిందో లేదో తెలుస్తుంది. ఇక్కడైతే ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు ఇందులోకి మురుకులు ఒత్తుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి నురుగు వస్తుంది, లేదంటే ఆయిల్లో వేసుకున్నప్పుడు మెత్తగా అవుతాయి. ముందుగా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత ఈ నురుగంతా ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా నురుగంతా ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా బాగా ఫ్రై అయిపోయాక గరిటెతో పక్కకు తీసుకోవాలి. అంతేనండి, మురుకుల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు, తక్కువ ఆయిల్లోనే అయిపోతాయి. మురుకుల్ని అటుకులు పుట్నాల పప్పు వేసుకొని తయారు చేసుకున్నట్లయితే మనం డైలీ చేసుకునే మురుకుల కన్నా ఇవి ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మురుకుల టేస్ట్ ఎలా ఉన్నాయో. ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.